నేను ఆయుధం పట్టను అన్న కృష్ణ పరమాత్మ ఆయుధం ఎందుకు పట్టాల్సి వచ్చిందండి? ఆలోచించండి. మన కథల్లో ఉండే రహస్యం, మానవుడు తన పని తాను చేయకపోతే దేవుడు చేస్తాడమ్మా, తప్పదది. ఎందుకంటే అర్జునుడి భక్తి. మనం ఎవ్వరమైనా సరే మన పని మనం చెయ్యాలి. దేవుడి మీద భారం వేసి కూర్చోకూడదు. గాలిలో దీపం పెట్టి దేవుడిది భారం అంటే కుదరదు. దీపం ఆరిపోకుండా ఉండే ఏర్పాటు మనం చెయ్యాలి. అప్పటికే ఆరిపోతే అది వేరే విషయం. మనమే కావాలని ఇటువంటి చోట దీపం పెట్టేసి ఏమిటో సభ మొదలు పెట్టగానే దీపం నీ బుద్ధి ఆరిపోయింది, దీపం ఆరిపోలేదు. ఇక్కడ ఇలాంటి గాలిలో దీపం పెడతావా? బుద్ధి ఉందా? నీ బుద్ధి ఆరిపోయింది. సెంటిమెంట్లు మనకు ఎంతసేపు? పొట్టెడుతుంటే కింద రాలిపోయింది, ఇంట్లోంచి చేతిలోంచి హారతి ఏం పర్వాలేదు, తీసుకో పైకి, ఇప్పుడు కొంపలేమంటుకోవు. ఇక్కడ ఈ సెంటిమెంట్లు పెంచి ఏడిపించకూడదండి జనాన్ని. ఏం జారిపోయినా ఏం పర్వాలా, కుంకంబలను జారిపోయింది, సరిగ్గా పట్టుకోకపోతే జారిపోతే ఇక్కడి నుంచి పట్టుకో అంతే. శుక్రవారం కూడా కుంకం రావడానికి శుక్రవారం ఏంటి, వక్రవారం ఏంటి, ఏ వారమైనా ఒకటే. ఇలా సెంటిమెంట్